ఈ నిమ్మకాయ పులిహోర ఒక్క స్పూన్ తోటి అస్సలు ఆగలేరు, ఆపుకోలేరు. ఒక కప్ తినేవాళ్ళు 2 కప్పులు అడిగి మరీ వేసుకుంటారు. ఇందులో స్పెషల్ సీక్రెట్ వచ్చేసి పప్పుల తాలింపు. ఆ పప్పులని చూస్తూ టెంప్టింగ్‌గా కడుపు నిండా తింటారు. ఈజీ రెసిపీ, క్విక్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినేది. పైగా దీని స్థానం ప్రత్యేకమైనది. పండుగలలో, శుభకార్యాలలో, అమ్మవారి నైవేద్యాలలో కూడా దాన్ని వాడుతాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. అండ్ చెప్పినట్టుగానే మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంట్లో ఉన్న చెట్టు మునగాకు, ఉల్లిపాయలు అండ్ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, లాస్ట్ వచ్చేసి పెసరపప్పు. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నేను ముందే తీసి పెట్టుకున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తోటి. ప్లీజ్ హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ దెమ్. అండ్ ఒక కడాయి పెట్టుకున్నాను. మన తాలింపు కోసం ఎంతైతే అవసరమో అంత ఆయిల్ వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా అందులో వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆయిల్ లో ఫ్రై అవుతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వాటిని మనం డైరెక్ట్ గా కూడా తినేసేయొచ్చు. సో నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పి సాల్ట్ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, మనం ఇంట్లో చెట్టుకి ఉన్న మునగాకు కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది రైస్ ఐటమ్ కాబట్టి తక్కువ తిన్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఎనర్జీ కూడా లాంగ్ టైం ఉంటుంది. పప్పుల వల్ల ప్రోటీన్ అండ్ క్రంచీ ఫీలింగ్ ఇస్తుంది. దీన్ని మనం లంచ్ బాక్స్ లో, స్నాక్ బాక్స్ లో అండ్ అవుట్డోర్ ట్రావెలింగ్స్ కి వెళ్ళినా కూడా దీన్ని మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. తాలింపు అనేది చక్కగా కుక్ అవుతుంది కదా. సో ఈ టైంలోనే పప్పులని 1 by 1 వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకున్నాను, తర్వాత మినపప్పు వేసుకున్నాను, అండ్ ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాను, అండ్ ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాను. చాలా మంది పెసరపప్పు వేసుకోరు, బట్ నేను ఇచ్చే ఒకటి ఏంటి అంటే మీరు పెసరపప్పుని కూడా ఇలాంటి వాటిలలో యాడ్ చేసుకోండి. ఉప్మాలోకి కానీ లేకపోతే ఇలాంటి రైస్ ఐటమ్ లో కానీ పప్పుల తాలింపులో ఆ పెసరపప్పు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత సూపర్ క్రంచీ టేస్ట్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరే కంటిన్యూ చేస్తారు. పప్పులను అన్నిటినీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి. తాలింపు అంటాం. కర్రీలో, రైస్ ఐటమ్ లో కానీ ఏదైనా సరే తాలింపుతోనే ఉంటుందండి. అండ్ ఇలాంటి వాటికి నేను అన్నం ముందే వండి పెట్టేసుకున్నాను. మనం ఫ్రైడ్ రైసెస్ చేసేటప్పుడు కానీ ఇలా లెమన్ రైసెస్ చేసేటప్పుడు కానీ ముందుగానే నేను అన్నం వండేసి అది చల్లార పెట్టుకున్నాను. అందుకే పొడి పొడిగా ఉంది. అండ్ నిమ్మరసం కూడా నేను తీసి పెట్టుకున్నాను. మీకు పులుపు ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మీరు పెద్ద సైజు నిమ్మరసం తీసుకోండి. లేదు అని అనుకుంటే మాత్రము కొంచెం నిమ్మరసం, ఎందుకంటే నిమ్మరసం ఎక్కువగా అయితే మరీ పుల్లగా అవుతుంది. అండ్ మనం సాల్ట్ ఎంత వేసినా కూడా కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. సో కొంతమంది పులుపు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు. సో దట్ మీరు 1 or 2 లెమన్స్ వేసుకోండి. పులుపు తక్కువగా తినే వాళ్ళు మీరు లైట్ గా మీ రైస్ క్వాంటిటీని తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కదండి మనకి, ఆ టేస్ట్ అన్నది కదా మనకి నచ్చినట్టుగా ఉండాలి. సో ఇది చాలా మందికి తెలియదు. ఒకటే నిమ్మకాయ కదా అంటారు, కానీ ఆ నిమ్మకాయ ఏ సైజ్ లో ఉంది, ఆ నిమ్మకాయ నుంచి ఎంతవరకు లెమన్ జ్యూస్ వస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. నా వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మీరు చూస్తున్న వీడియోకి కింద ఒక లైక్ అండ్ ఒక పాజిటివ్ కామెంట్ లైక్ గుడ్, ఓకే, కీప్ ఇట్ అప్ అండ్ మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ నాకు ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని ఎనర్జీని ఇస్తుంది. అండ్ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ని కూడా ఒక్క గ్లాన్స్ ఇచ్చేసేయండి. సో నేను హింకువా కూడా వేసుకున్నాను అండ్ చక్కగా కలిపేసుకున్నాను. అండ్ మనం అన్నాన్ని ముందే వండి పెట్టుకున్నాము, అది చల్లార పెట్టేసి పొడి పొడిగా చేసాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము చక్కగా కలిపేసుకోవాలండి. ఫ్రైడ్ రైసెస్ లో కానీ ఇలాంటి లెమన్ రైస్ లో కానీ టమాటా రైస్ లో కానీ అన్నాన్ని ముందే వండి చల్లార పెట్టుకోవాలి. చల్లారిన అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఆ అన్నాన్ని మనము ఫ్రైడ్ రైసెస్ లలో వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను లెమన్ కూడా జ్యూస్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా. సో మనకి ఎంతైతే అవసరం ఉంటుందో నేను అంత లెమన్ జ్యూస్ వేసి ఇదంతా కూడా నీట్ గా కలిపేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా ఒక 5 minutes టైం పడుతుందండి. ఎందుకంటే ఆ సాల్ట్ కానీ, పప్పులు కానీ, కారం కానీ, ఆ హింగువ ఫ్లేవర్ కానీ అండ్ ఈ లెమన్ జ్యూస్ కానీ అన్నానికి పట్టాలి కదా. సో ఇదంతా కూడా మనకి కలపడానికి చాలానే టైం పడుతుంది. అండ్ చాలా నీట్ గా ఓపిక్ గా మనం కలుపుకోవాలి. అప్పుడే కదండి టేస్ట్ అన్నది బాగుంటుంది. చూడండి చక్కగా కలిపేసుకున్నాము. వైట్ కలర్ లో ఉన్న రైస్ కాస్త ఎల్లో కలర్ గా మారింది. అండ్ అన్నం చల్లారగానే ఉండాలి అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే అన్నం ముద్దలు కట్టినట్టుగా ఉంటుంది. చూడండి ఎంత నీట్ గా, ఎంత కలర్ఫుల్ గా అండ్ ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా ఉందో. దీని పక్కన చాలా మంది మిర్చి బజ్జీలు పెట్టుకొని మరీ తింటారు. సో దీన్ని మనం లంచ్ బాక్స్ లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, ట్రావెలింగ్స్ కి, నైవేద్యాలకి
వ్రతాలకి, ఉపవాసాలకి కూడా దీనిని చక్కగా వాడుకోవచ్చు. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్‌ని కూడా ఒకసారి చూడండి. అలా వెళ్తూ మన ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసే